నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీపై రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇరువురు నేతలు కూడా కూటమి రాజకీయాల్ని స్పీడప్ చేయడంపై ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు భేటీ అయిన చంద్రబాబు, పవన్ సీట్ల పంపకాలు, ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు బీజేపీతో పొత్తు గురించి చర్చించినట్లు సమాచారం. ఇక ఈ భేటీతో బీజేపీతో పొత్తు ఉండాలా వద్దా అన్న దానిపై ఇరువురు నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటా నిర్ణయం? టీడీపీ జనసేన కూటమి బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా లేదా కాషాయ దళానికి కటీఫ్ చెబుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో టీడీపీ జనసేన మధ్య పొత్తు ఎప్పుడో కుదిరింది. అయితే సీట్ల పంపకాలపై ఇంకా కసరత్తు నడుస్తోంది. దీంట్లో భాగంగా ఇరు పార్టీల అధినేతలు ఇప్పటికే పలుసార్లు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మరోసారి ఇరువురు నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దాదాపు 3 గంటల పాటు వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి పర్యటనల అంశం కూడా చర్చకు వచ్చినట్లుగా సమాచారం. బీజేపీతో పొత్తు విషయం తేల్చేందుకు పవన్ త్వరలో ఢిల్లీ వెళ్లనున్నారు. ఆ తర్వాతే సీట్ల ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ నెల 10 తర్వాత పవన్ కళ్యాణ్ హస్తనకు వెళ్లనున్నారు. బీజేపీ కలిసొచ్చినా రాకున్నా ఫిబ్రవరి 14న ఇరు పార్టీల ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని ఫిక్స్ అయినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇకపోతే అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఇప్పటికే పలుసార్లు చర్చలు జరపడంతో పాటు వేర్వేరుగా కసరత్తు చేశారు. సీట్ల సర్దుబాటుపై అధికారిక ప్రకటన ఎప్పుడెప్పుడా అని ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అయితే పలువురు నేతలు త్యాగాలకు సిద్ధం కావాలని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన నేతలకు చంద్రబాబు ఇప్పటికే సూచించారు. సీట్ల సర్దుబాటులో టికెట్లు ఇవ్వలేని పక్షంలో పార్టీలో, ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు జనసేనకు 28 సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు సూత్రప్రాయంగా అంగీకరించినట్లుగా ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. అయితే జనసేనాని మాత్రం 50 సీట్లు కావాలని అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఉభయ గోదావరి, విశాఖ, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ సీట్లను పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నట్లుగా సమాచారం. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 2 నుండి 3 సీట్లను తమకు కేటాయించాలని జనసేనాని పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది. ఎంపీ సీట్ల విషయంలో పెద్దగా పట్టుబట్టని పవన్ అసెంబ్లీ టికెట్ల విషయంలో మాత్రం బెట్టు వేడటం లేదని టాక్. 45 అసెంబ్లీ స్థానాలనైనా ఫైనల్ చేయాలని జనసేనాని కోరుతున్నారట. ఫిబ్రవరి చివరి వారం నాటికి టీడీపీ, జనసేన సీట్ల పంపకాలపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి నుండి ఇరు పార్టీల నేతలు కేడర్ ప్రచారంలో దూసుకుపోవాలని వ్యూహాలు రచిస్తున్నారు. మరి పొత్తు పంచాయతీకి రెండు పార్టీలు చెక్ చెప్తాయా లేదంటే ఈ సస్పెన్స్ ఇంకొంతకాలం కొనసాగుతుందా అన్నది తెలియాల్సి ఉంది.